పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బాబాయి చెరువు తాండలో మనమైతే ఉన్నాము. సో 2 రోజుల క్రితం అయితే మమత అనే ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళ ఇంట్లో ఎవరు లేని టైంలో ఇంట్లోనైతే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? ఆమె అయితే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అయితే వర్క్ చేస్తారంట వేములవాడ పట్టణంలో. సో ఆమె ఆత్మహత్య గల కారణాలు ఏంటని చెప్పేసి మనమైతే ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మనం వారిని పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తాండా విలేజ్ లో వాళ్ళ ఇంట్లోనైతే ఇక్కడైతే ఉరేసుకోవడం అయితే జరిగింది. సో మనం లోపలికి వెళ్దాము. అసలు లోపల ఎక్కడ ఏం చేసుకుంది, అసలు ఎలా అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో పాటు వచ్చేసేయండి. సో చూడండి, ఇదే దూలానికైతే ఉరివేసుకుందట మమత. అసలు వాళ్ళు సడన్ గా చూసిరట లోపలికి వచ్చి. అసలు ఏం జరిగిందో కూడా మనకు తెలీదు. సో ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. మమత వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఒకసారి అడుగుదాం అసలు ఏం జరిగింది, ఉరి వేసుకొని చనిపోయేంత కష్టం ఏమొచ్చింది, అసలు దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి అని పూర్తిగా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అండి. నేను మా బిడ్డ ఇంటికి పోయినాము. పాటలు వచ్చి వాళ్ళ అమ్మకైతే ఒక వాయిస్ రావడం లేదు, అంటే ఆమె క్లియర్ గా చెప్పలేకపోతుంది. నిన్న కొంచెం బాధలో ఉంది కాబట్టి వాయిస్ అనేది క్లియర్ గా లేదు. సో వాళ్ళ పెద్దమ్మ కూడా ఉన్నారు, ఆమెను కూడా అడుగుదాం. అసలు ఆమె క్లియర్ గా చెప్తుంది, ఎందుకంటే ఇప్పుడు తను బాధలో ఉంది కాబట్టి చెప్పలేకపోతుంది. సో తను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా. మా బిడ్డ పండుగ చేసుకున్నది. పండుగ చేసుకుంటే నేనేమో మేము అక్క చెల్లెలం ఇద్దరం పండుగ మీద పోయినాం. బిడ్డను అంటే అమ్మ నేను ఇంటికాడ పిల్లలు ఉన్నాయి ఉంటా, మీరు తిని రారి, నేను ఇంటికాడనే ఉంటా. నడిపి బిడ్డ సలాబ్ వేసుకుంటుంది. పొద్దు వరకు అటు పోతామమ్మ, నువ్వు చెప్పన తినిరా అంటే సరే బిడ్డ మేము పోతున్నామని వెళ్ళిపోయినాం. ఏం పండుగ చేసుకున్నారమ్మా? దుర్గమ్మ పండుగ చేసుకున్నది. చిన్న బిడ్డ, నడిపి బిడ్డ, 4 బిడ్డలు, ఒక్క కొడుకు. మా కొడుకు వచ్చిండు, వాళ్ళ బాపను వాళ్ళు ఇద్దరు ఏం పోయిరు ముందుగల. వెనక సరి మేము 10 పనికి పోయి వచ్చినాం. వచ్చి తానం చేసుకొని బిడ్డ పోదాం పాయే అక్క పండుగ చేసుకుంటుంది కదా నాన్న. అవ్వా నేను ఇంటికాడ అందరం పోతే ఇంటికాడ ఎవరు లేరు, నేను ఇంటికాడ పోతుంటా, మీరిద్దరు తిని రారి, నేను ఇంటికాడ ఉండి అత్త అని చెప్తే మేమిద్దరం తినేదానికి పోయినాం. ఈ ఆటండనే వాళ్ళ ఇల్లు దగ్గరనే ఇచ్చినాం. సూసైడ్ చేసిన వాళ్ళ ఇల్లు దగ్గరనే. పెద్ద నా కొడుకు గోనె నాయకుతండ, అది గోనె నాయకుతండ. వాళ్ళ ఇంటికాడ మా పండుగ చేసుకుంటే తిని మేము వచ్చే వరకు నేను ఆడనే ఉండిపోయినా. ఈమెను మా సార్ ఇద్దరు వెళ్ళి వచ్చారు. మా బిడ్డ గింతంత అన్నం పెట్టింది, కూర వేసింది, చెల్లి ఇంటికాడనే ఉండిపోయింది కదా అని వేసి వీళ్ళు వచ్చే వరకు ఏం లేదట బిడ్డ. ఇదేమో చేట బిడ్డ. నాకు మా కోడలు చూసిందట, అమృత అని. మా కోడలే అవుతుంది ఆమె. పిల్లలు ఉన్నాయి కదా, మేము అందరం పోయినాం కదా. మా ఆడబిడ్డ ఇంటికాడ ఉన్నది. నేనన్నా పిల్లలన్నా తీస్తా అని
ఆమె పిల్లలు తీసిందట. అక్క అక్క అని ఇంట్లోకి వెళ్ళి ఊరికిండట ఆయన. ఎవరో ఏమో ఆమె కూడా కళ్ళు బాగా పెట్టలేదో ఏం చూసిందో ఏమో నాకు తెలియదు. ఎవరు చూసారు? మా కోడలే చూసింది. ఇంట్లోంచి ఎవరు ఊరికారు? ఆయననే ఊరికిండట. ఆయన అంటే సతీష్ సతీష్. సతీష్ సతీష్ ఊరికి అంటే ఎవరు? ఆ పిల్లగాడు. ఆ పిల్లగాంతోని నాకు ఈ నా మా పెద్దమ్మ కొడుకు మన్మడైన మాకు దగ్గర చుట్టాలే, ఓకే. వేరేటోళ్ళు కాదు. నాకు ఈ మనీ ఆయన వాళ్ళు చెప్పారు. సరే ఇత్తా అని నేను చెప్పిన. ఈ వరకు వాళ్ళకి ఏం గొడవ జరిగిందో నాకు అంటే తెలియదు. పెళ్లి ఖాయమైందా? ఖాయం కాలే ఇంకా. కాలేదు, మాట్లాడుకుంటున్నారు. అట్లా అంతే, గంతే ఇస్తాం. ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఏమో తెలియదు బిడ్డ. మీరు కనుక్కోలేరా? కనుక్కోలే బిడ్డ, నేను ఏం కనుక్కోలే. ఎవ్వరు లేం కదా బిడ్డ. ఒకటే ఉంది ఇంటి దగ్గర. ఒకటే ఉంది. తండ్రినే తండ్రి. ఓకే. మమత మమత వల్ల father. అయితే ఇద్దామని అనుకున్నాం కానీ ఏది మాట్లాడుకోలేదు. ఇంకా ఇక మాట్లాడుకుందాం అన్నారు. కట్టిన రోజులకు వస్తున్నాయి. దాని గురించి మా బిడ్డ పండుగ చేస్తే మేము ముగ్గురం, మా కొడుకు నలుగురం మేము వెళ్ళిపోయినాం. ఎంతమంది పిల్లలు మీకు? మాకు 4 బిడ్డలు, ఒక కొడుకు. నాకు 2 భార్యలు. అయితే అట్లా అనుకొని అయితే ఇళ్లకు 12 వరకు ఇలా వచ్చిర్రు వాడికి. నేను పొద్దుగాల 10కే మేకపిల్ల కోసేటోళ్ళేరు అని మా వాళ్ళు కూడా అన్నారు. నేను అయితే ఆడపోయినా, మేకపిల్లని కోసినాం, చేసి వంట రెడీ అయ్యారు. మావిడ వచ్చి తోలుకోపోదానని వచ్చిండు. అయితే అక్క పోదాం అంటే నేను ఉంటాను తమ్మి, 2-3 మేకపిల్లలు ఉన్నాయి కదా, దానికి నేను చూసుకుంటా, మీరు తీర్రా పోరే అని చెప్పారు. వీళ్ళు బండి వేసుకుని ఇంటికి ఆడికి వచ్చేసారు. ఆడికి వచ్చారు. ఒక్క ఆమె ఉన్నది కదా, ఆ భాడకల్లో కూడా సతీష్ ఎప్పుడు వచ్చింది ఏం తెలియదు. అబ్బాయి పేరు సతీషా? అది ఎప్పుడు వచ్చింది మేము ఆడనే ఉంటాం. వాళ్ళ కొద్దిగా దగ్గరే వాళ్ళ పాలు వాళ్ళ ఊరికి ఎంత దూరం? గిన్నె కొనేంత 3 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే మేము మమ్మల్ని చూసినట్టు ఉన్నాడు ఆడనే. వీళ్ళందరు కుటుంబం మిన్న ఉన్నారు. ఈ మమత అనేది ఒకటే ఇంటికాడ ఉన్నది కావచ్చు అనుకొని ఎప్పుడు వచ్చిండి ఏం తెలియదు. అక్కడ ఉన్నదే చూసి వీడికి వచ్చేసిండు. వీడికి వచ్చి ఆయనకి ఇట్లా పని చేసిండు. ఆయన చేసిండని ఏముంది రుజువు ఏంటి? ఇక్కడ మా కోడలు ఆయన మేకపిల్లలు 2-2.5 అవుతుంది. మేకపిల్లలు బయట మేసేందుకు తీద్దామని ఇడిచిపెట్టారు. మేకపిల్ల ఊరికి వచ్చి నీళ్ళు తాగుతున్నాడు. నీళ్ళు తాగారు ఆయన ట్రా అని మా కోడలి పిల్ల అని ఆరోగ్యం ఎవరు అత్తురు అని ఆయన బాగా చేయకబట్టరు. అట్లా అయిపోయింది. అంటే వాళ్ళిద్దరు పరిచయం ఎప్పటి నుండి? ఇది ఇప్పుడే 2 నెలలు అవుతుంది 2 నెలల నుంచి పరిచయం. అయితే మా బుజ్జి ఇక్కడ ఉంటలేదు. ఎమ్మలోడ కాడ మెడికల్ హాస్పిటల్ నర్సు పని చేస్తుంది. మరి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారని చెప్పేసి మీకేం తెలుసు? అయితే వాళ్ళ ఓసారి అన్నది మా బుజ్జి గిట్ట అంటున్న బాబు అని చెప్పారు. మేము కూడా అనుకున్నాం ఇక ఎక్కడైనా ఇచ్చుడే కదా అని మేము కూడా ఏదో మాట్లాడుకుందామని అనుకుంటున్నాం. పూరత ఇక మాట్లాడుకోలేదు. ఇద్దాం కదా, ఫస్ట్ వాళ్ళ పాలలకు ఒక బిడ్డని ఇచ్చినాం. దాని గురించి మేము ఇస్తాం, ఏమైతుంది ఎక్కడైనా ఇచ్చుడే కదా అని మేము అనుకున్నాం. మరి ఎట్లా చనిపోయేంత అంటే చంపేసేంత అసలు గొడవలు ఏమైనా జరిగాయా వాళ్ళిద్దరి మధ్యలో? ఇక అలా ఇద్దరు గొడవలు జరిగినాయి మాకు చెప్పలేదు కదా. మనం చెప్తే మేము ముందే జాగ్రత్తగా ఉండే మరి ఏదైనా బందోబస్తు చేస్తుంటే మాకు ఏం చెప్పలేదు కదా. దాని గురించే. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అమ్మాయి? 20 ఇప్పుడు ఇంకా అతని మీద అనుమానం ఉంది, ఇంకా మిగతా వీళ్ళ మీద ఎవరి మీద అనుమానం లేదు, ఆయన మీద ఉంది మాకు. అంటే ఇప్పుడు ఏం చేయాలన్నట్టుగా అనుకుంటారు? వాళ్ళు కలిసారా మరి? వాళ్ళ ఇంటికి వెళ్ళారా మీరు? వెళ్ళినాం. వెళ్తే వాళ్ళు లేరు. మాకన్నా ఇంకా పీకిరు కలాస్. అవునా? మీరు వెళ్ళి చూసేసాం. అన్ని పలుగా కొట్టి వచ్చినా మేడం, అన్ని పలుగా కొట్టినాం, చూసినాం. మాకన్నా ముందు ఎప్పుడు వెళ్ళిపోయారు. అందుకే దాని మీద నాకు డౌట్. వాళ్ళ ఇంట్లో లేరు కాబట్టి మీకు వాళ్ళ మీద డౌట్ వస్తుంది. అలా తల్లి లేదు, కొడుకు లేడు. పక్కింటి వాళ్ళని ఎవరిని అడిగారా? ఎవరికి అడగలే. వాళ్ళతో వాళ్ళు మాట్లాడట, మనకేం తెలుసు. ఎవరితో మాట్లాడుతున్నా అంటే వాళ్ళు ఏం చేస్తారు? వ్యవసాయం పని ఆయనే. బీర్ షాపులో ఆడ గొల్లపిల్లి కాడ వయసులో పోతున్నాడు అని చెప్తుంది మాకు. ఇక మమత వాళ్ళ పెదనాన్న కొడుకు ఉన్నాడు. ఒకసారి మనం వాళ్ళు కూడా అడుగుదాము అసలు ఏం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కొంచెం క్లియర్ గా ఇన్ఫర్మేషన్ మనకు పూర్తిగా ఇవ్వలేకపోతున్నారు. సో వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఏం లేదమ్మా, నిన్న రోజు అమ్మాయి ఇంట్లో ఒక ఆమె ఉంది. వాళ్ళ నాన్ననేమో వాళ్ళ పెద్ద 3వ అక్క పండుగ చేసుకుంటే వాళ్ళ నాన్నను వాళ్ళ తమ్ముడు ఇద్దరు ఆడికి వెళ్ళిపోయారు. వాళ్ళ అసలు అమ్మను ఇంకో పెద్దమ్మ ఇద్దరు ఉపాధి పనికి వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత వీళ్ళమ్మ వీళ్ళు పండుగ చేసుకుంటారు కదా, నేను ఒక ఆమెను ఉంటాను, మీరు అక్క ఇంటికి వెళ్ళి తినిరండి. తర్వాత ఇంకో అక్కనేమో ఇల్లు స్లాబ్ వేసుకుంటుంది, నేను ఆడికి వెళ్తా, మీరు ఈ ఫంక్షన్కి వెళ్ళిరండి, ఆ ఫంక్షన్ నేను వెళ్తానని చెప్పేసి వాళ్ళకి పంపించింది. ఒక ఆమె ఇంట్లో ఉంది.
ఇక వాళ్ళిద్దరు ఒక 2 నెలలు 3 నెలల వస్తుంది పరిచయాలు ఉన్నాయి, దగ్గర చుట్రికము బంధువు, మళ్ళీ మేనోళ్ళు వాళ్ళు ఇష్టపడుతున్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వీళ్ళ ఫ్యామిలీ నుంచి సంబంధాలు మాట్లాడుకుంటున్నారు. సో ఆమెను ఇష్టపడుతుంది కాబట్టి ఏమన్నా మెప్పియాలి, వాళ్ళ మధ్యలో ఏమన్నా ప్రేమించిరా లేదా వాళ్ళిద్దరు ఇష్టపడుతురా, వాళ్ళ తరపున ఏమైనా గొడవలు అయి ఉంటే అమ్మాయి తరపున గొడవ అయితే ఆయన సర్దుకోవాలి, అమ్మాయి తరపున ఒకవేళ అబ్బాయి తరపున గొడవ ఉంటే వచ్చి బతిమిలాడుకోవాలి నా తప్పైందని. కానీ వచ్చి ఇంటికాడ వచ్చి చంపేసిపోవడం ఎంతవరకు న్యాయం కాదు. సో నిన్న ఇక్కడ మన పక్కపొండి మా వదిన ఆమె ఉందట, వాళ్ళు లేట్ అవుట్ లా వీళ్ళకు కొన్ని మేక పిల్లలు ఉన్నాయి 4-3. ఆ ఇడు బయట ఇడిచిపెట్టే వరకు ఊరికాచి ఇంటి మూడికాచి వాటర్ తాగుతున్న సమయంలో ఈ అబ్బాయి ఇంటి నుంచి బయటకు దింకపోతున్నాడు అమ్మాయిని, ఇంకో ఆమెను చూసి, మా వదిన చూసి. ఎక్కడి నుంచి బండి బైక్ పల్సర్ బైక్ మీద వచ్చినట, వచ్చి ఈమెను చూసి ఆమె వెళ్ళిపోవట్లా, ఈమె చూసింది ఎందుకు వెళ్ళిపోతుంది ఇంత తొందరగా అని చెప్పి చూసే వరకు ఇంట్లోకి డోర్ ఓపెన్ అయి ఉంది, చూసే వరకు అమ్మాయి దూలానికి వెళ్ళాడుతుంది. ఇది క్లారిటీ. మనకు అటు చంపేసిపోయిందా ఏంటిది అనేది మనకు క్లారిటీ లేదు. సో మా ఫ్యామిలీ తరపున అయితే ఆయన మీద పక్క ఆయననే హత్య చేసిపోయినట్టు మనకు డౌట్ ఉంది, కాబట్టి ఏదైనా న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా మనం కోరుకున్నది. ఇప్పుడు అబ్బాయి ఏం పని చేస్తాడు? అబ్బాయి ఎక్కడో వైన్స్ లో పని చేస్తాడట అమ్మ. ఆయన ఉపాధి ఎక్కడో బతకడానికి ఎక్కడో గొల్లపల్లి కాడ వైన్స్ ఉందట, వైన్స్ లో పని చేస్తాడట, పార్ట్నర్ అట. ఇంకా వాళ్ళ లేదు, వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ నాన్న అంత ముందు చనిపోయి ఉన్నాడు, వాళ్ళ అమ్మను ఈయన ఇద్దరే ఉంటారట. మేము నిన్న వాళ్ళ ఇంటిపై దాడి చేద్దామని వెళ్తే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ గానీ వాళ్ళ బంధువులు గానీ ఎవరు వాళ్ళతో మాట్లాడరట, వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదని వాళ్ళు మాట్లాడుతారు. అడిగి వారికి ఇల్లు వాళ్ళ ఇంట్లో కూడా ఏం సామాన్ కూడా లేదు, వాళ్ళు ఏడబతున్నారు అని మనకు కూడా క్లారిటీ లేదు. అడిగిపోయినా మనం అంత ఏదో చేద్దాం అనుకున్నా కానీ మనం వాళ్ళని చూసే వరకు మనకు కూడా బాధ వచ్చి మేము కూడా రిటర్న్ వచ్చేసినాం. మనం కావాలని నిన్న మన కార్యక్రమం ఎంతో మనం చేసుకున్నాం, ఇంతవరకు మనకు చేసిన ప్రయత్నాలు ఇంకా ఫలించలేవు, మనకు బుజ్జికి న్యాయం కావాలని చెప్పి మీ ద్వారా మేము కోరుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చా అంటున్నారు కాబట్టి మరి వాళ్ళు ఏమంటున్నారు? ఇక పోలీసు వాళ్ళు ఇవాళ వచ్చిర్రు, మళ్ళీ ఏదో కంప్లైంట్ రాసుకొని పోయిర్రు, సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకున్నారు. వాళ్ళు ఇంకా ఏం నిర్ధారించారో మనకు చెప్పలేరు కదా, ఇంకా రిపోర్ట్ రాలేవని చెప్పి వెళ్ళిపోయారు. సో ఇవాళ మనకి ఎందుకు కావాల్సిన ఆ అబ్బాయికి శిక్ష పడాలని చెప్పి మేము కోరుకున్నది, లేకుంటే అమ్మాయికి న్యాయం జరగదు కదమ్మా. అట్లా ఇక ఎందుకంటే పోలీస్ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే ఇప్పటి వరకు 3 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు ఆయన కస్టడీలో తీసుకున్నారా లేదా, అబ్బాయిని మాత్రం ఇప్పటి వరకు మనకు ముంగట చూపెట్టింది లేదు. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ పెళ్లి చేస్తాను ఒప్పుకున్న తర్వాత ఆయన ఎందుకు అసలు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో మనకు చెప్పలేదు, అమ్మాయి చెప్పలేదు, అబ్బాయి కూడా చెప్పలేదు. అంటే ఇప్పుడు మీతోనంటే చెప్పదు, అంటే వాళ్ళ సిస్టర్స్ కానీ సిస్టర్ కు వాళ్ళకి ఇప్పటికీ ఆమె నోటి నుంచి ఏ ఒక్క మాట చెప్పలేదు అని చెప్పి 3 రోజులు ఎడుతురు కదా, ఏం చెప్పలేదు. అమ్మాయి ఇక్కడ ఉండదు, అమ్మాయి హాస్పిటల్ పనిచేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ని ఏమన్నా కనుక్కున్నారా? అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ని అమ్మాయి అక్కడ తెలుసుకున్నాం, అక్కడ ఏం గొడవ లేవు ఏం లేదని చెప్పి చెప్పారు. ఏం లేదు బాగున్నారు. ఇడికి తొలగచ్చి మొన్న సాయంత్రం వచ్చే వరకు కూడా బాగానే ఉంది అమ్మాయి, తెల్లారి పొద్దున 10 గంటల వరకు అమ్మాయి బాగానే ఉంది. ఆడి ఎట్లా వచ్చిండు ఏం కథ అనేది మనకు క్లారిటీ తెలియదు. ఆడి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళింది మనం చూసింది, ఇక్కడ చూసిన సాక్షుల ప్రకారంగా వాడి ఇల్లుకి వచ్చిండు. అంటే ఇప్పుడు ఇదే ఫస్ట్ ఏమైనా రావడం, ఎప్పుడైనా మధ్యలో వచ్చిండా? ఇప్పుడు ఇన్ని రోజులు ఎప్పుడు వచ్చింది ఏం కథ మనకు తెలియదు మేడం. నేను కూడా నిన్ననే 3 నెలల రోజుల క్రితం నేను దేశం నుంచి వచ్చాను. అట్లా ఇక అంత ముందు హాస్పిటల్ పోయి కలిసింది కావచ్చు, అత్తుండు ఫోన్ చేస్తున్నా అని తెలుసు. మధ్యలో ఏం జరిగింది ఇద్దరి మధ్యలో కూడా ఎందుకు వచ్చింది ఏం కదా అని మనకు క్లారిటీ తెలియదు. మమితకైతే వదిన అవుతుందట, తను చనిపోయే టైంలో ఈవిడే ఉందట, పోయి ఫస్ట్ ముందుగా చూసిందే అయితే ఈమెనట. ఒకసారి అడుగుదాం అసలు ఏం జరిగింది, మరి ఈమె సడన్ గా ఇక్కడ ఎందుకు ఉంది, ఈమె లోపలికి పోయేసరికి అయితే ఆమె చనిపోయి ఉందట. ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి అండి. ఇగో మేకలు తీసే వరకు ఏమో మేకలు ఊరికే వరకు ఏమో మేకలకు మలిపేదానికి గాయ పెట్టినప్పుడు ఆయన బయట వెళ్ళి నా గొంతుకు ఏర్పాటు చేసి బయట వెళ్ళి ఊరికిండు, పారిపోయిండు. అబ్బాయిని ఫస్ట్ టైం ఇప్పుడే చూసిరా, ఎప్పుడైనా మిగతా టైంలో కూడా చూసిరా? ఎప్పుడు చూడలేదు సార్, ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే చూసి అడగలేరా మీరు? ఇవ్వాలని ఏం అడగలే, నేను చూడలేదు మేడం. ఆయన ఊరికే వరకు మన ఇంట్లోకి ఎవరైనా వస్తే సడన్ గా ఇట్లా ఉరుకుతుంటే ఎవరైనా అడుగుతాం కదా, మీరు అడగలే మేడం, అడగలే. అయితే ఊరికే వరకు చూసి ఈ ఒక దర్వాజాకి ఇట్లా ఉన్నాయి మేడం, వచ్చే వరకు ఈ ఇంట్లోకి వెళ్ళి ఎందుకు ఊరికిండు ఒక్కడే అని చూసే వరకు అమ్మాయి ఊరి వేసి దూలంకి వేసిండు. సతీష్ ఎవ్వలేరు మేడం, సతీషే గింతే ముచ్చట. అంటే అది జరిగి ఎంతసేపు అవుతుంది? 3 గంటలకి 3 నేను బయట మేకలు తీసిన, చంపేసి ఉరేసిండు అంటారా? ఆ వారాకి 3 మీరు పోయేసరికి ఇప్పుడు లైవ్ లో చూసినట్టు కాబట్టి ఏమన్నా ప్రాణం ఉందా? లేదు మేడం, చనిపోయింది. చనిపోయింది. మీరు కదిలిచ్చారా బాడీ? నేను చూడలే, ముట్టలే.
ముట్టుకోలేదు. ముట్టుకలే 3 గంటలకు మరి మీరు అడిగితే ఏమో అంటే పిలవలేరా అబ్బాయి వెళ్ళిపోతా ఉంటే? ఊరికిండు మేడం. నేను ఒకదాన్ని ఎండల నేను ఏడ్చే వరకు అటు సైడ్ ఊరికి సైడ్ ఊరికిండు. అయితే నేను ఏడ్చే వరకు జమ అయ్యారు మొత్తం. నేను ఏడ్చే వరకు మొత్తం జమ అయ్యారు. అందరు వచ్చారు. అందరు వచ్చిరు, మట్టండ అందరు వచ్చిరు. గెంతే మేడం. ఇంట్లో ఆ టైంలో ఒకతే ఉందా? ఒకటే ఉన్నది, ఒకతే ఉన్నది. దాని ఆయన దాని అమ్మ వాళ్ళందరు చుట్టాలు పోయిరు. వాళ్ళ బిడ్డ ఇంటి కాడ పండుగ చేసిరు, అటు పోయిరు. అటు వెళ్ళే వరకు ఇప్పుడు ఎట్లా చేసిండో ఏమో చూడలే గాని నేను మేకలు తీసినప్పుడు మాత్రం నా గొంతు ఏర్పాటు చేసి ఊరికిండు. మీరు మేకల కోసం వచ్చిర్రు? మేక కోసమే గొంతు విని అబ్బాయి పారిపోయాడు. బండి లేదు, బండి లేదు, గట్లనే ఊరికిండు. బండి మీద వచ్చిన బండి లేదు, బండి లేదు. బండి లేదు. బండి తీసుకుంటారు. మరి ఇక్కడ ఇందాక బండి మీద వచ్చాడు కొంచెం దూరం అవి చూడలే మేడం. నేను ఈడ చూసిన గానీ ఆడ నేను ఒక్కదాన్ని. ఈడ మోగలు కూడా లేరు మేడం, ఎవ్వరు లేరు. ఇట్లా మొత్తం ఏటో అయిపోయింది అంతా. చెప్పండి మేడం ఇప్పుడు మనం సడన్ గా చూసే వరకు మనకి ఏమనిపిస్తుంది, అబ్బాయి ఏమైందిరా అంటే ఊరికి రారా ఎవరన్నా ఉన్నారా అని మనము అట్లా గాబరా అయిపోతాం. అయినా ఊరికేసరికి అటు నుంచి ఎవరో అందరు వచ్చిర్రు, గుంపు అయ్యారు. బైక్ వేసుకుని అయినా ఊరికిండు. మా వదిలే చూసిందట, వాళ్ళ అక్క. మేము మమత వాళ్ళ అక్క, పెద్ద అక్క, సొంత అక్కని. మీతో ఎప్పుడైనా ఏమైనా చెప్తుండే? ఏం చెప్పలే మేడం మాకు. మాకు ఏది మాట్లాడలే మా తోటి ఇప్పటి వరకు. ఫస్ట్ లో ఇష్యూ అయిందని ఒక 2 నెలలు అవుతుంది. ఆమెకి ఇద్దామని అనుకున్నాం, కానీ ఇప్పుడు ఏం జరిగిందో ఏమో మాకు తెలియదు అసలు. చెప్పింది ఆల్రెడీ నాకు, ఇట్లా సంతాయిస్తుండక్క ఇట్లా అంటే ఇంట్లో ఆల్రెడీ చర్చ జరిగింది. ఎందుకు చేస్తున్నావురా అది ఇది అంటే, నాకు నేను ప్రేమిస్తున్నా, నేను చేసుకుంటా అనే వాళ్ళకు మేము సరే చేసుకుంటే చేసుకో, ఏం కాదు, మనోళ్ళే కదా, వేరేటోళ్ళు కాదు కదా వాళ్ళు. అందుకని అయితే మాట్లాడుకున్నాం. అయితే అప్పట్లో మా బాబు పానం మంచిగా లేదు, హాస్పిటల్కి పోయినాం. మళ్ళీ అప్పట్లో ఇప్పుడు పోయిన నెలల ముహూర్తాలు లేవు కదా, అప్పుడు పెట్టుకుందాం అనుకున్న ఎంగేజ్మెంట్. అనుకుంటే వరకు మా డాడీ పానం మంచిగా లేదు, పెట్టుకోలేము. అదే ఇష్యూ జరిగింది మాకు. అసలు వాళ్ళు ఏం అన్నారో ఏం మాట్లాడుకున్నారో అసలు మాకు తెలియదు. మా డాడీకి హార్ట్ ప్రాబ్లం ఉంది మేడం. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, సంవత్సరం 6 నెలలు. కానీ ఇప్పుడు 6 నెలల నుంచి మేము హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం మేడం. ఆమెనే మా చెల్లెనే హైదరాబాద్ వరకు మా డాడీకి తీసుకొస్తుంది. మళ్ళా ఆమెనే జీతం తోటి మా బాబుకు మొత్తం టాబ్లెట్ తీసుకొస్తే నెలకు ఆమెనే చేయించుకుంటది ట్రీట్మెంట్. మా తమ్ముడు కొంచెం చిన్నోడే ఉన్నాడు. 16 ఉంటాయి గంతే, 16-17 గంతే. సరే.
చూసారు కదండి, ఆ సతీష్ అయితే వాళ్ళ ఇంటికి వచ్చిండంట. ఆ ఇంట్లో ఎవరు లేని టైంలో అసలు లోపల ఏం జరిగిందో కూడా తెలీదు. ఒక అమ్మాయి ఒక్కతే, మమత ఒక్కతే ఇంటి లోపల ఉందట. వాళ్ళ వదిన గారు మేక పిల్లల్ని ఇట్లా వాటర్ తాగడానికి వస్తుంటే ఇట్లా మాటలు వినిపించేసరికి ఎవరో వస్తున్నారని చెప్పేసి ఇంట్లోంచి అబ్బాయి అయితే బయటకు పారిపోయిండట. అసలు లోపల కూడా వాళ్ళిద్దరికి మరి గొడవ జరిగిందా, మరి అబ్బాయి హత్య చేసిండా అనేది కూడా మనకి ఇంకా తెలీదు. వాళ్ళైతే మాకైతే ఆయన మీదనే డౌట్ ఉంది. మేము అబ్బాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినాము. మేము వెళ్ళేసరికి అక్కడ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎవరు లేరు. అబ్బాయి వాళ్ళ నాన్న లేడు, చనిపోయిండట. ఈ అబ్బాయి ఏదో వైన్స్ లా ఏదో పార్ట్నర్షిప్ తీసుకొని అయితే పని చేస్తుండట. సో వీళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అయితే అక్కడైతే ఎవరు లేరట. మరి అక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఉంది. అబ్బాయి చంపకపోతే పోలీస్ బందోబస్తు ఎందుకు పెడతారు? పోలీస్ బందోబస్తు అయితే పెట్టారు. చంపాడు, ఖచ్చితంగా అబ్బాయే చంపాడు. సో మాకు అబ్బాయి మీదనే డౌట్ ఉంది. ఇందులో మాకు ఇంకా వేరే వాళ్ళు చంపలేరు. అబ్బాయి మీదనే డౌట్ ఉంది. ఎందుకంటే అబ్బాయి రావాల్సిన అవసరం ఏముంది? ఎన్నడూ రాని వాడు అబ్బాయి ఇంటికి ఎందుకు వచ్చాడు? ఖచ్చితంగా అబ్బాయే చంపాడు అని చెప్పేసి అయితే వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. సో మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం చేయండి, మా పాపకి న్యాయం చేయండి అని చెప్పేసి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేశారు.